వెల్కమ్ టు న్యూస్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. ఆసియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. గత మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం తర్వాత ఈ మ్యాచ్ జరుగుతున్నందున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే భారత్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించి మంచి ఫామ్ లో ఉంది. ఇక గత మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్ ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ రోజు జరిగే భారత్ పాకిస్తాన్ పోరులో ఇండియానే గెలుస్తుందంటున్న క్రికెట్ అభిమానులతో మా ప్రతినిధి పరమేశ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఆసియా కప్ లో భాగంగా ఈరోజు ఇండియా పాకిస్తాన్ బిగ్ మ్యాచ్ జరగనుంది. దీనికోసం అయితే ఇప్పటికే ఫ్యాన్స్ అయితే ఈగల్ గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇండియా 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు కూడా గెలిచింది. ఇటు పాకిస్తాన్ కూడా ఇండియా తోటి ఓడిపోవడంతో ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటనే విషయాలు అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మ్యాచ్ పాకిస్తాన్ ఇండియా ఎప్పుడు ఉన్నట్టే రసవత్తరంగా ఉండబోతుంది. లాస్ట్ మ్యాచ్ చాలా ఈజీగా గెలవడం జరిగింది, కానీ ఎప్పుడైనా పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే పాకిస్తాన్ పేసర్స్ ముందు నుంచి కూడా 90s నుంచి కూడా వసీం అక్రమ్ కానీ వాళ్ళందరూ కానీ వాళ్ళ పేస్ ఫ్యాక్టరీ పాకిస్తాన్. సో పేస్ బౌలర్స్ మనం చాలా జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే ముప్పు జరిగే ప్రమాదం ఉంది. మనకి బలం మన బ్యాట్స్మెన్స్, మన స్పిన్నర్స్. వాళ్ళలో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు, మనలో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రత్యేకంగా మన యంగ్స్టర్ అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు, పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేస్తున్నాడు. అలాగే వాళ్ళలో కూడా ఒక లెఫ్ట్ హ్యాండర్ స్పిన్ బౌలర్ కమ్ బ్యాట్స్మెన్ సయీం అయూబ్ అని అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి వాళ్ళకి, కానీ అతను 3 మ్యాచ్ల నుంచి పర్ఫామ్ అయితే చేయట్లేదు. చూడాలి ఈ మ్యాచ్లో ఏం జరుగుతుందో. ఈరోజు ఎంత స్కోర్ కొడితే మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు? దుబాయ్ వేదికగా పిచ్ ఎలా ఉంటుంది? దుబాయ్ వేదికగా అది సెమీ పిచ్ ఉంటుంది. మ్యాక్సిమం 200 దగ్గరికి వస్తే మనం సేఫ్ ఉంటుంది మనకి. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా T20 వాళ్ళు కూడా PSLలో బాగా ఆడి మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి మనకు 200+ అయితే మనకు కొంచెం సేఫ్ సైడ్ ఉంటుంది. ఈరోజు ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ కూడా వచ్చిన కాడి నుంచి కూడా హిట్టింగ్ చేస్తుంటారు కదా, అలా చేయడం మనకు ప్లసా మైనసా? ఖచ్చితంగా అభిషేక్ శర్మ హిట్టింగ్ అంటే పవర్ ప్లే 6 ఓవర్స్ ఎప్పుడైనా యూటిలైజ్ చేసే బ్యాట్స్మెన్స్ ఉండాలి. సో ఫస్ట్ 6 ఓవర్స్ అభిషేక్ శర్మ హిట్టింగ్ చేస్తాడు, కానీ అంత ఈజీగా వికెట్ కూడా ఇవ్వడు. అతని షాట్స్ క్లీన్ షాట్స్ ఉంటాయి, అతను లాంగ్ హ్యాండిల్ బ్యాట్తోని ఆడతాడు కాబట్టి ఫస్ట్ 6 ఓవర్స్ అతను హిట్ చేయడమే మంచిది. ఎందుకంటే ఒక సేఫ్ స్కోర్ ఉంటుంది మనకి అతను హిట్ చేస్తే. అండ్ తిలక్ వర్మ కూడా ఆడే అవకాశం ఉంది ఈసారి, అండ్ సూర్యకుమార్ యాదవ్ పోతుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హై వోల్టేజ్ ఉంటుంది కదా, చూస్తుంటారా మ్యాచ్ చూస్తుంటాను. నేను అనుకున్నట్టయితే హై వోల్టేజ్ ఏమి ఉండదు అనుకుంటున్నా. ఎందుకంటే మనం బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మంచిగా ఉన్నారు మన టీంలో, కాబట్టి అది చిన్న జట్టు లెక్కన నాకు అనిపిస్తుంది పాకిస్తాన్. హై వోల్టేజ్ ఏం కాదు, నా మాత్రం మ్యాచ్ లెక్కన ఉంటుంది, 1 సైడ్ మ్యాచ్ లెక్కన ఉంటుందని అనుకుంటున్నా. అంటే ఇంతకుముందు దాయాదుల పోరు అంటే చెప్పేసి ఒకప్పుడు బాగా ఈగల్గా ఎదురు చూసేది, మ్యాచ్ ఉందని చెప్పి మొత్తం ప్రేక్షకులు మొత్తం కూడా టీవీ ముందే ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. ఏదైతే మా దాడి జరిగిన కాడి నుంచి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పేసి అనేక వచ్చేటువంటి పరిస్థితుల్లో కొంత ఆసక్తి కూడా తగ్గింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మనం జట్టు చాలా బలంగా ఉంది, ఈజీగా గెలుస్తుంది. ఈ యుద్ధ వాతావరణం దీని మీద చూపెట్టొద్దని అనుకుంటున్నా. ఎందుకంటే క్రీడ లెక్కన చూడాలి కాబట్టి దాన్ని ఎక్కువ ఆలోచించొద్దు అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు టీం లెక్క పాకిస్తాన్ అంత బలంగా లేదు, మనం చాలా బలంగా ఉన్నాం. ఆల్రౌండర్స్ మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు, మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు మన దాంట్లో. ఫస్ట్ బ్యాట్ నుంచి 7th బ్యాట్ వరకు మంచి హిట్టర్స్ ఉన్నారు. కాబట్టి మనతో పోల్చుకుంటే వాళ్ళు దేనిలో కూడా సమర్థంగా లేరు. కాబట్టి ఇది 1 సైడ్ మ్యాచ్ అని అనుకుంటున్నా. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా సరే ఉత్కంఠంగా ఉండేటటువంటి పరిస్థితిలో ఈసారి మాత్రం వార్ 1 సైడ్ అవుతుంది, ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇండియా టీం అన్ని రకాలు కూడా బలంగా ఉందని చెప్పేసి ఏదైతే మ్యాచ్ లెక్కనే చూడాలి తప్ప దేశాల మధ్యలో పోరు లెక్క చూడొద్దని చెప్పేసి క్రీడలు ఏమైనా క్రీడలకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలని చెప్పేసి దేశాల మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వాన్ని క్రీడల దగ్గరికి తీసుకురావద్దని చెప్పేసి కొంతమంది అభిమానులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM TV, నకరేకల్ నుండి.